వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనము చిక్కుడుగాయ కూరను తయారు చేసుకుందాం. ఈ చిక్కుడుగాయ కూర కోసం మనము కావలసిన కూరగాయలన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని రకాలు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చిక్కుడుగాయ, టమాటా, కొత్తిమీర, ఎండుమిర్చి అన్ని రెడీ పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకొని అవి చిటపటలాడుతున్న సమయంలో ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. విధంగా ఇందులో అన్ని వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై అవుతున్న సమయంలో 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇవన్నీ దూరగా వేగుతున్న సమయంలో ఇందులో 1 స్పూను వెల్లుల్లి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోనికి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను పసుపు కూడా వేసుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తము కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చిక్కుడుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనము ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టకుండా ఉడకనివ్వాలి. ఎందుకంటే చిక్కుడుగాయలు ఉన్న పసరు వాసన పోయే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ముక్కలకు పట్టే విధంగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చిక్కుడుగాయ మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడుగాయను ఈ విధంగా ఉడికించుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. చిక్కుడుగాయ ముక్కలు మరియు గింజలు కూడా ఉడికినవా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా చిక్కుడుగాయ గింజలు మరియు దాని పొట్టు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ మళ్ళీ 1 స్పూను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఈ విధంగా టమాటా ముక్కలు కూడా ఉడికినవా లేదా అని ఇలా మూత తీసి కలుపుకోవాలి అప్పుడప్పుడు. టమాటో ముక్కలు ఉడికినవా లేదా అని ఈ విధంగా కలుపుకొని చూసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా చిక్కుడుగాయ మరియు టమాటా ముక్కలు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారపొడి కూడా 2-3 నిమిషాలు ఉడికే విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కారం పొడి కూడా ముక్కలకంతా బాగా పట్టి ఉడికిన తర్వాత మనము ఇందులోనికి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కుడుగాయ కూరను మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో చిక్కుడు గింజలు ఉంటాయి కాబట్టి మెల్లగా ఉడుకుతాయి కాబట్టి మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కూర తొందరగా మాడిపోతుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చిక్కుడుగాయ కూరను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.